ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క అపారమైన కృప 2025వ సంవత్సరంలో జనవరి నెలంతా ప్రభు మనల్ని కాపాడి ఈ ఫిబ్రవరి 1వ తేదీ మనమందరము చూడడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టే ప్రభువుకి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం. ఈ వీణవంక మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 14 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించుటకు మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ వీణవంక మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, ఆత్మ సంబంధమైన గొప్ప ఉద్యమం ఈ వీణవంక మండలంలో కలుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను దీవించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఎవరైతే మీ పరిచర్యకు అభ్యంతరకరంగా ఉన్నారో వారందరినీ మీరు దర్శించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని ఈ మండల ప్రజల హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీలో చాలామంది ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా దీవించబడుతున్నాము అన్న మంచి స్పందన తెలియచేస్తున్నారు. చాలామంది బ్రదర్ లూకాసు వార్త 11వ అధ్యాయం ఇంకా వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. పౌరులు గారు రాసిన పత్రికలను ఎప్పుడు ధ్యానిస్తారని చాలామంది అడుగుతున్నారు. ఒక విషయాన్ని గమనించండి. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రారంభిస్తూ ప్రస్తుతానికి లూకాసు వార్త 11వ అధ్యాయం వరకు వచ్చాం. వచనం వెంబడి వచనాన్ని ధ్యానించిన పిమ్మటే పౌలు గారి పత్రికలోనికి వెళదాం. నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా,
నిన్నటి దినాన్న ప్రభు మాట్లాడుతూ, ఎవడను దీపమును వెలిగించి చాటు చోటైనను కొంచెము కిందైనను పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే దానిని పెట్టినని నిన్నటి దినాన్న వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నీ దేహమునకు దీపము నీ కన్నే. నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన కన్నులు తేటగా ఉన్నాయా? దయచేసి గమనించుకోండి. మన కన్నులు తేటగా ఉంటే లోకములో వ్యర్థమైన వాటిని మనం చూడం. దయచేసి మీరు గమనించాలి. మన కన్నులు తేటగా ఉంటే వ్యర్థమైన సీరియళ్ళు మనం చూడం. మన కన్నులు తేటగా ఉంటే వ్యర్థమైన సినిమాలు చూడం. మన కన్నులు తేటగా ఉంటే ఈ టీవీలో వచ్చే బతుకు జట్కా బండిలు, లేకపోతే చాలా చెత్త చెదారము మనము చూడం. ఈ ఉదయకాల సమయంలో మన కన్ను తేటగా ఉంటే మన హృదయమంతయు లేదా దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. మీరు గమనించండి, ఒక వ్యక్తి దేహమంతయు వెలుగుమయమై ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిచే సంతోషము, సమాధానము, ఆనందము ఆ వ్యక్తి మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. మీరు గమనించాలి, ఈ ఉదయకాల సమయంలో మీ దేహము వెలుగుగా ఉండాలంటే మీ కన్ను తేటగా ఉండాలి. మీ కన్ను ఎప్పుడైతే తేటగా ఉంటుందో మీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, అది చెడినదైతే నీ దేహమును చీకటి అయి ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. మన కన్ను చెడినదిగా ఉంటే మన దేహమంతయు చీకటమయం. ఈ చీకటమయమై ఉంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో శోధనలు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన కన్నులు ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయా? లేకపోతే మన కన్నులు చెడిపోయినవిగా ఉన్నాయా? ఇంకా లోకాన్ని చూస్తున్నాయా? ఇంకా పాపాన్ని చూస్తున్నాయా? ఇంకా సినిమాలను చూస్తున్నాయా? ఇంకా సీరియల్ను చూస్తున్నాయా? ఒక్కసారి మనల్ని మనం ఏం చేద్దాము? పరీక్షించుకొని, మనల్ని మనం సమీక్షించుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య, మా కన్ను తేటగా ఉంటే మా దేహమంతయు వెలుగుమయంగా ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ మా కన్ను చెడినదైతే మా దేహమంతయు చీకటమయమై ఉంటుందని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. కృప చూపించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కన్నులు తేటగా ఉండటానికి మీ సహాయాన్ని దయచేయండి. కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబంలో అయితే ఈ డైలీ బ్రెడ్ వినబడుతుందో ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.